ముఖ్యంగా ఇవాళ మల్లికార్జున గారి దగ్గరికి వచ్చింది. ఆయన ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా నాకు తెలిసింది కనుక నేను కూడా ఆయనతో రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా కోట్ల పుష్పలత ముదిరాజు గారికి నా అభినందనలు. ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మగవాళ్ళు కూడా ముఖ్యంగా ఎంతోమంది ఉన్నప్పటికీ ఒక మహిళగా మరి ఒక సాహసయాత్రనే చేసినట్టుగా నేను చెప్పుకోవచ్చు. ఒకవైపు వానలు ఉన్నాయి, ఇందాక మల్లికార్జున చెప్పినట్టు ఎండలు ఉన్నాయి. ఈ పరిస్థితులంతా అననుకూలంగానే ఉంది. రావడం ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మరి యాదాద్రి నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీ గన్పార్క్ దాకా ఈ పాదయాత్ర చేయడం అనేది అభినందనీయం. ముఖ్యంగా ఆమె ఆశయాలు ఏదైతే లేవో ఇందాక మల్లికార్జున చెప్పినట్టు ముదిరాజులకు సంబంధించినటువంటి అన్యాయాలు ముఖ్యంగా అవన్నింటినీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. తప్పకుండా వాళ్ళ ఐక్యతలో మిగతా బీసీలందరూ కూడా కేవలం ఒక కులంగా కాకుండా వాళ్లకు ఎవరైనా ఏ ఇబ్బందులు ఉన్నా మన మిగతా బీసీ కులాలందరూ కూడా సంఘటితంగా చేస్తే సుమారు 56% ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరికీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. కనీసం ఆ కేంద్రంలో కూడా అది ఇప్పటివరకు ఏం కాలేగా. కాబట్టి మనం అంతా బీసీలు అందరం కలిసి రిజర్వేషన్ ఒకవైపు, అట్లాగే హక్కుల సాధనకు మరొక వైపు, రాజకీయ అధికారం వైపు ఇంకొక వైపు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏది ఏమైనా ముదిరాజులు ముఖ్యంగా ఈ సమయంలో ముందుకు రావడం, తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అట్లాగే ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, అట్లాగే బీసీలలో ఉన్నటువంటి అందరి దృష్టికి తీసుకుపోవడం అనేది చాలా అభినందనీయం, హర్షణీయం. ఈ సందర్భంగా మరొకసారి వారిని అభినందిస్తూ ఇక్కడ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సంఘీభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ.